పరాయి రాష్ట్రం వాడంటే ద్వేషం, వేరే భాష మాట్లాడే వాళ్ళని చూస్తే కోపం, ఇతర సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వారంటే అసహనం, ఎదుటివాడు అభివృద్ధి చెందుతున్నాడు అంటే ఈర్ష్య, అసూయ. అంటువ్యాధి కన్నా తీవ్రమైన ఈ మానసిక మాయారోగాన్ని ఇంగ్లీష్లో జెనోఫోబియా అంటారు. ఇది ఒక వ్యాధి అని గ్రహించలేని వాళ్ళు ఇది ఒక ఉద్యమం అనే భ్రమతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ట్రాఫిక్ అంతరాయం కారణంగా జరిగిన ఒక చిన్న తగాదాను కొందరు తమ విద్వేష రాజకీయాలకు ఊతంగా మార్చుకున్నారు. ఈ ఘటనలో వ్యాపారస్తులు ఓ వ్యక్తిపై చేసిన దాడిని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ మార్వాడీల సామాజిక ఆర్థిక బహిష్కరణకు పిలుపునిస్తున్నారు. పైకి ఇదేదో ఉద్యమం అని ప్రచారం జరుగుతోంది, కానీ ఇదొక భయంకరమైన కుట్ర. ప్రజలను భాషాపరంగా, సంస్కృతి సాంప్రదాయాల పరంగా చీల్చే ఓ వేర్పాటు భూతం ఇది. దీని మూలాలు తమిళనాడు రాడికల్ ద్రావిడవాద సిద్ధాంతంలో కనిపిస్తున్నాయి. ద్రావిడవాదం పేరుతో 100 సంవత్సరాల క్రితం తమిళనాడులోనే వేళ్లూనుకున్న ఈ జెనోఫోబియా అక్కడి సమాజాన్ని విభజనవాదంగా దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈవి రామస్వామి నాయకర్ తమిళనాడులోని స్థానికేతర భాషా, సంస్కృతి సాంప్రదాయాల ప్రజలపై విద్వేషకాండకు పాల్పడేవాడు. దానికి అతడు పెట్టుకున్న పేరు స్వాభిమాన ఉద్యమం. ఇప్పుడు అదే మహమ్మారి తెలంగాణకు వ్యాపిస్తోంది. అందుకు నిదర్శనమే మనం ఇప్పుడు వింటున్న మార్వాడీ గోబ్యాక్ నినాదం. నిజానికి ఈ మార్వాడీ గోబ్యాక్ నినాదం ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. దీని చరిత్ర తెలుసుకోవాలంటే ఈవి రామస్వామి నాయకర్ తమిళనాడులో నడిపిన రాక్షస రాజకీయాల గురించి ముందు తెలుసుకోవాలి. తొలుత కాంగ్రెస్లో చేరిన ఈ పెరియార్ ఏ బ్రాహ్మణుడితో తగాదా పెట్టుకున్నాడో తెలియదు, కానీ పార్టీలో బ్రాహ్మణ ఆధిపత్యం అనే సాకుతో బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీలో చేరాడు. 1916లో ఏర్పాటైన ఈ పార్టీనే జస్టిస్ పార్టీగా వ్యవహరిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ ఆధిపత్యం నివారించి బ్రాహ్మణేతరులకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైనట్టు చెప్పుకునే పార్టీ ఇది. ఇక ఇప్పటి నుంచి ఈవి రామస్వామి నాయకర్ బ్రాహ్మణులపైన, హిందూ ధర్మం పైన తీవ్రమైన ద్వేషం పెంచుకున్నాడు. ఈ మానసిక వ్యాధి ఒక్కడితో పోలేదు. ఆ విద్వేష భావజాలం 10 మందికి వ్యాప్తి చేసే పనిలో పడ్డాడు రామస్వామి నాయకర్. ఈ క్రమంలో 1925లో స్వాభిమాన ఉద్యమం అంటూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టాడు. అతడి లక్ష్యం కుల వ్యవస్థ అంతం చేయడం, హిందూ మతాచారాలను రూపుమాపడం, బ్రాహ్మణ పూజారుల ఆధిపత్యాన్ని నివారించడం. స్వాభిమాన పెళ్లిళ్ల పేరుతో ఎలాంటి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, పురోహితులు లేకుండా పెళ్లిళ్లు జరిపించడం వంటి చర్యలకు పాల్పడేవాడు. 1930-40 మధ్యకాలంలో ఇతడి మానసిక ప్రవర్తన మరింత ముదిరింది. రాముడు, వినాయకుడు, మురుగన్ మొదలైన హిందూ దేవుళ్లను, దేవతలను ఎగతాళి చేస్తూ విగ్రహాల ధ్వంసం, రామాయణం మనుస్మృతి దహనం వంటి చర్యలకు పాల్పడేవాడు. రావణుడు ద్రావిడ వీరుడని, రాముడు ఆర్య దురాక్రమణదారుడు అనే సరికొత్త రాగం అందుకున్నాడు. తీవ్రమైన ఆలోచనలున్న ఇతడితో మనకెందుకొచ్చింది అనుకుని అక్కడి సమాజం ఊరుకుంది. దీంతో మరింత రెచ్చిపోయాడు రామస్వామి నాయకర్. బ్రాహ్మణులను దోపిడీదారులుగా అభివర్ణిస్తూ బ్రాహ్మణులను కొట్టండి, చంపండి అంటూ ప్రసంగాలు చేస్తూ వీధుల్లో తిరిగేవాడు. 1944 వచ్చేసరికి జస్టిస్ పార్టీగా వ్యవహరిస్తున్న సౌత్ ఇండియన్ లిబరల్ ఫ్రంట్ కాస్త ద్రావిడర్ కజగం పార్టీగా మారింది. ఈవి రామస్వామి నాయకర్ మనసులోని విద్వేష భావజాలం మరింత ముదిరి విభజనవాదంగా మారింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళను భారతదేశం నుంచి విభజించి ప్రత్యేక ద్రావిడస్థాన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అందుకున్నాడు. అయితే అతడి ఆటలు తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలలో సాగలేదు. నీ పిచ్చి మాకు అంటగట్టకు అని అక్కడి ప్రజలు నిస్పష్టంగా చెప్పడంతో ప్రత్యేక ద్రావిడవాదం నినాదం కాస్త తమిళనాడు ప్రత్యేక తమిళ దేశం స్థాయికి పడిపోయింది. పోనీ స్వాతంత్రం వచ్చాకైనా రామస్వామి నాయకర్ మానసిక స్థితిలో మార్పు వచ్చిందా అంటే స్వాతంత్రం రానే లేదు అనేవాడు. జెండా వందనం జరిపేవాడు కాదు, ఎవరైనా జరిపితే అడ్డుకునేవాడు. రాష్ట్రంలో పాఠశాలల్లో పిల్లలకు హిందీ బోధిస్తుంటే అడ్డుపడేవాడు. తనకున్న హిందీ భాషా ద్వేషాన్ని సైతం ఉద్యమంలో భాగం చేశాడు. ఈవి రామస్వామి నాయకర్ మానసిక పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందంటే దేశ అభివృద్ధి, భద్రత, సార్వభౌమత్వాలకు సవాలుగా మారుతున్న అతడి మానసిక వ్యాధికి వైద్యంతో నయం చేయించాలని ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం భావించారు.
1957 నవంబర్ 5న నెహ్రూ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారస్వామి కామరాజ్ నాడార్కు ఉత్తరం రాసి దానిలో పెరియార్ చేస్తున్న తీవ్రమైన ప్రసంగాల గురించి ప్రస్తావించారు. కరడుగట్టిన నేరస్తులు లేదా పిచ్చి బాగా ముదిరిపోయిన మానసిక వ్యాధిగ్రస్తులు మాత్రమే ఇలాంటి తీవ్రమైన ప్రసంగాలు చేస్తారని, వెంటనే రామస్వామి నాయకర్ని పిచ్చాసుపత్రిలో చేర్పించి అతడి వికృత మనస్తత్వానికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు నెహ్రూ. సామాజిక భద్రత దృష్ట్యా ఈ వ్యవహారంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని పిచ్చాసుపత్రిలో పడేయండని మరీ చెప్పారు నెహ్రూ. రామస్వామి నాయకర్ తనకున్న మానసిక వ్యాధిని ఉద్యమంలా ప్రచారం చేయటం అతడి పార్టీలోనే అనేక మందికి నచ్చలేదు. ఈ క్రమంలో 1960లో అన్నాదురై ద్రావిడార్ కజగం నుండి బయటపడి ద్రావిడ మున్నేట్ర కజగం అనే పార్టీని స్థాపించాడు. 1963లో భారత రాజ్యాంగానికి చేసిన 16వ సవరణ కారణంగా వేర్పాటు, ప్రత్యేక దేశం వంటి పిచ్చి డిమాండ్లు చేయడం చట్టవిరుద్ధం, నేరంగా పరిగణించబడ్డాయి. దీంతో రాజకీయంగా ప్రత్యేక ద్రావిడ దేశం డిమాండ్ను క్రమంగా మసకబారింది. కానీ రామస్వామి నాయకర్ మాత్రం వేర్పాటు భావనను వదల్లేదు. దురాక్రమణదారులను, దోపిడీదారులను, నరరూప రాక్షసులను గొప్పగా కీర్తించే దుస్థితిలో ఉన్న మన సమాజం రామస్వామి నాయకర్ను సైతం పెరియార్గా, సామాజిక ఉద్యమకారుడిగా, స్వాభిమాన పోరాట వీరుడిగా అభివర్ణిస్తోంది. రామస్వామి నాయకర్ స్వాభిమానం పేరుతో సాగించిన వికృత విద్వేష కాండ కారణంగా తమిళనాడులో వేలాది కుటుంబాలు పూర్వీకుల కాలం నివాసం ఉంటున్న తమ సొంత ఇళ్లను విడిచిపెట్టి వ్యక్తిగత ఆర్థిక భద్రత కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సి వచ్చింది. అదే తెగులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పాకుతున్న లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా గమనించండి. వీళ్ల పేర్లు జిలుకర శ్రీనివాస్, పగిడిపల్లి శ్యాంసన్. మార్వాడి గోబ్యాక్ అంటూ హంగామా చేస్తున్న వారిలో ఎక్కువ వీళ్లే మనకు కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా తమిళనాడుకు చెందిన వీసీకే అంటే విదుతలై చిరుతగైల్ కచ్చి పార్టీకి చెందినవారు. వీరిలో జీలుకర శ్రీనివాస్ వీసీకే పార్టీకి తెలంగాణ కార్యదర్శి కాగా, పగిడిపల్లి శాంసన్ 2024 ఎన్నికల్లో వీసీకే పార్టీ నుండి సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశాడు. ఇతడి విద్యార్హత 10వ తరగతి. తమిళనాడు వ్యాప్తంగా విద్వేషాన్ని రగిల్చిన ఈవి రామస్వామి నాయకర్ భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏర్పడిన పార్టీ ఈ వీసీకే. 1989లో తిరుమావళవన్ స్థాపించిన ఈ పార్టీ పెరియార్ మార్కు రాడికల్ ద్రవిడవాదంతో ఉత్తర భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. ఫిబ్రవరి 2021లో తిరుచ్చిలో మార్వాడీలు బీజేపీకి ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారన్న నెపంతో మార్వాడీ వ్యాపారులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. 2020 జనవరిలో కొన్ని ఇస్లామిక్ సంస్థలతో కలిసి అక్కడ రాడికల్ తమిళ గ్రూపులు తంజావూరులోని 18 మార్వాడీ దుకాణాలను బలవంతంగా మూయించి తాళాలు వేశాయి. తిరుచ్చిలో ఉత్తర భారత ఉద్యోగులకు వ్యతిరేకంగా నిరసనలు, మార్వాడీ వ్యాపారుల వ్యతిరేక ప్రచారాల్లో వీసీకే పార్టీ పాత్ర చాలా ఉంది. ఇప్పుడు అదే వీసీకే పార్టీ దుష్టచూపు పచ్చని తెలంగాణపై పడింది. ఆ పార్టీ ద్వారా తెలంగాణ దళిత విద్యార్థి ఉద్యమాలలో పెరియార్ విషపు సిద్ధాంతాల ప్రచారం అవుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఓ చిన్నపాటి వివాదమే మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి ఫ్లాష్ పాయింట్గా ప్రచారం జరుగుతోంది. కానీ అసలు నిజం వేరే ఉంది. త్వరలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం రాబోతోంది అంటూ జూన్ 22, 2025న పగిడిపల్లి శ్యాంసన్ తన ఫేస్బుక్లో చేసిన పోస్ట్ గమనిస్తే అప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీలపై పెద్ద ఎత్తునే కుట్ర మొదలైందని తెలుస్తోంది. పైకి ఉద్యమంగా ప్రచారం, ఈ వ్యవహారం నిజానికి ఉద్యమం కాదు, ఒక భయంకరమైన కుట్ర. తెలంగాణ ప్రజలను భాషాపరంగా, సంస్కృతి సాంప్రదాయాల పరంగా చీల్చే ఒక వేర్పాటువాద భూతం. మనతో పాటు కలిసిమెలిసి బతుకుతున్న సాటి మనుషులను ద్వేషిస్తే దాన్ని సంస్కరణ కాదు, ఏమాత్రం సంస్కారం లేని ఒక జాత్యహంకారం అంటారు. ఇటువంటి నీచమైన సంస్కృతి తెలంగాణ చరిత్రలోనే లేదు, ఇకపై ఉండబోదు అని ఆశిద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.